ఇంచుమించుగా 45 రకాలు ఉన్నాయి. ఆహా! మనం గుర్తించగలిగినట్టయితే. ఇందులోని ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. మన సార్ అలా ఉండండి. సర్లే. అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం గురుకుల పాఠశాలకి సమీపంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి. మనతో పాటు చాలా ప్రత్యేకమైన రైతు గారు మజ్జి నాగేశ్వరరావు గారు ఉన్నారండి. ఈయన 30 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం అనేది వీళ్ళ నాన్నగారు అలాగే ఈ నాగేశ్వరరావు గారు కూడా చేయడం జరుగుతుందండి. అసలు ప్రకృతి వ్యవసాయం చేయడానికి గల కారణం ఏంటి? ఈయన ప్రకృతి వ్యవసాయ పరంగా ఇక్కడ ఎలాంటి పంటలు అనేది పండిస్తున్నారు? ప్రస్తుతం ఏ కషాయాలు వాడతారో ప్రకృతి వ్యవసాయం 30 సంవత్సరాల నుంచి చేయడం వల్ల ప్రస్తుతం వీళ్ళ ఆరోగ్యం ఎలాగుంది అనే విషయాలు మన నాగేశ్వర గారి మాటల్లో రైతు గారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి? ఓకే అండి. ముందుగా ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పే ముందుగా మన నేల తల్లికి ప్రణామములండి. ఈ నేల తల్లి ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాము. మనమందరం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అనేది అభివృద్ధి ఉంటుంది. మానవ మనుగడ అనేది కూడా ఉంటుంది. సూపర్ అండి. చాలా బాగా చెప్పారు. మీరు నేల తల్లిని చాలా బాగా చూసుకుంటున్నారు. అసలు మీరు ఇంతలా ప్రేమించడానికి మా నేల తల్లిని ఇంతలా పూజించడానికి గల కారణం ఏంటండి? ముందుగా మా కుటుంబ సభ్యులంతా కూడా పూర్వం నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే వ్యవసాయ సాగు అనేది చేస్తున్నారండి. నాకు కూడా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశానండి. ఈ వ్యవసాయం మీద ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తోనే ఇందులోకి రావడం జరిగిందండి. మీరు చదువుకున్నారేంటండి? చదువు ఎంతవరకు చదివారండి? పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. ఓకే అండి. మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి గల కారణం ఏంటండి? ముఖ్యంగా మనము ఈ రోజున చూస్తే నేల తల్లి అనేది పాడైపోతుంది. దానివల్ల ఎందుకంటే అందరూ కూడా రైతాంగము విపరీతమైన రసాయన ఎరువులు వాడి అధిక దిగుబడుల కోసము చేస్తున్నారండి. దీనివల్ల బీడు భూముల్లో తయారవుతుంది. ఏదైతే రసాయన పంటల ద్వారా పండించిన పంటలు తింటున్నామో మనం ఆరోగ్యం కూడా చెడిపోతుందండి. ఒక విధంగా ప్రతి కుటుంబంలోని కొన్ని అనారోగ్య సమస్యలతో కలత చెందుతూనే ఉంటున్నారు. సో ఇవన్నిటికి ప్రధాన కారణము మన యొక్క తినే ఆహారపు అలవాట్లు అనేసి నేను గుర్తించగలిగామండి. దానికి తోడు ముందు నుంచి పూర్వం నుంచి మా పేరెంట్స్ అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి నేను కూడా అదే రంగంలోకి వచ్చానండి. ముందు నుంచి మీ నాన్నగారు కూడా మా ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం అండి. పలు పంటల విధానంలోనే పండించడం జరిగిందండి. నాకు ఊహించి ఇప్పుడు 12 సంవత్సరాలు బట్టి అయితే నేలను దున్నకుండానే మనకు కావాల్సిన మొక్కలు వేసుకొని దాని నుంచి ఉత్పత్తులు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే అండి. అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటండి? ప్రకృతి వ్యవసాయాన్ని మనం ఎలా చేస్తారండి? ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే ఆకులు అలమలతోనే మనము ఎరువులు తయారు చేసుకోవడం, అదేవిధంగా ఏదైనా పురుగులు పట్టిన మొక్కలకి వేప కషాయాలు, దశపర్ణి అని, గ్రోత్ ప్రమోటర్స్, పంచగావ్య, నిమ్మకాయ కోడిగుడ్డు ద్రావణం, ఈ విధంగా ప్రతిదీ కూడా తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఎక్కువగా మనము పెట్టుబడి అనేది ఉండదు. అధిక లాభం ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటామండి. ఓకే అండి. ఇప్పుడు మీరు చాలా చెప్పారు. కోడిగుడ్డు రసం సంథింగ్ నేమాస్త్రం గట్రా అని చెప్తున్నారు కదండి. మరి భూమి బలపడ్డానికి మీరు ఏం చేస్తారు? మనము భూమిని బలపరచాలంటే ముఖ్యంగా పచ్చి రొట్ట ఎరువులు 31 రకం వరకు అన్నీ వేసి దాన్ని కలిగి దున్నుకోవడం, పశువులకి గ్రాసంగా వాడుకోవడం ఇవన్నీ చేసుకోవాలండి. ముందుగా నేల తల్లి వాటి వల్ల మనకి భూమి అనేది బలం పెరుగుద్దండి. అందులో ఉన్న రకరకాల సూక్ష్మజీవులన్నీ అభివృద్ధి చెంది మనకి ఏమైతే పంట వేసుకోదలుచుకున్నామో ఆ పంటకు కావాల్సిన పోషకాలని ఈ సూక్ష్మజీవులు అందించడం జరుగుతుందండి. ఇంచుమించుగా మనము ఒక 59 మూలకాలు అనేది మన మానవునికి అవసరం ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఏ మూలకమైనా సరే మనం తినే ఆహారం ద్వారా మనకు వస్తుంది కాబట్టి ముందుగా మొక్కలకి ఇది చేయగలగాలండి. ఓకే అండి. మీరు ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏమేమి పండిస్తున్నారండి? ఇక్కడ మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఇంచుమించుగా ఒక 45 రకాల వరకు మా క్షేత్రంలో ఉంటాయండి. మామిడి, మునగ, నిమ్మ, ఎర్రచందనము, కుంకుడి, వేప, కొబ్బరి,
రేగుపళ్ళు, ఆహా! ఈ విధంగా పసుపు, అల్లము, ఆహా! చామకూర దుంపలు, పెద్ద పెండలం, కరపెండలం, ఇవన్నీ రకరకాలు ఇవన్నీ ఉంటాయండి. ఆ! అవి మేము మా క్షేత్రంలో పర్యటించామంటే ఏదో ఒకటి మేము అందులోంచి తీసుకొని వెళ్తామండి. ఈ విధంగా పలు పంటలనేది చాలా ఉపయోగపడుతుంది. వీటిలతో పాటు పశువులు పెంపకము, కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం ఆహా! కూడా కోళ్ళు, ఉంటాదండి. గొర్రెలు కూడా పెంచుతున్నారు. ఓకే అండి. అంటే మనం ఉదయం లేసిన కానించి సాయంత్రం అవ్వే వరకు కూడా ఏమేమి అవసరమైతాయో ప్రతీది కూడా మీరు ఇక్కడ పండించడం అనేది జరుగుతుందండి. మా పేరెంట్స్ ఎప్పుడు కూడా చేస్తారండి. వాళ్ళతో పాటు నేను కలిసి మా అన్నయ్య అందరం కలిసే చేసుకుంటామండి. ఆహాహా! ఓకే అండి. ఆహ్, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఆరోగ్యపరంగా మనకి ఏమన్నా మేలు జరుగుతుందండి? చాలా మేలు జరుగుతదండి. ఈ రోజున చూస్తే సమాజంలో ఒక విధంగా ఎడ్యుకేషన్ మాఫియా ఒకటుంది. మెడికల్ మాఫియా ఉంది. ఆ! ఇయన్నీ చిన్నది వచ్చినా నొప్పి గాని ఏదైనా వస్తే విపరీతంగా మనం డబ్బు ఖర్చు పెడుతున్నామండి ఆరోగ్యం మీద. సో, మనము ఎప్పుడైతే ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చిందో, అంటే మన పూర్వీకులు చేసింది కాకుండా మనం మోడల్‌గా ఆహారపు అలవాట్లు చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా మన ఆరోగ్యం బాగుంటలేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఆ! అందరం గూడా. అవునండి. మన పూర్వీకులొచ్చి ఎలాంటి హాస్పిటల్ అంటే కూడా ఏటన్నది కూడా వాళ్ళకి తెలియదు. కానీ తెలీదండి. ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న అప్పుడు పుట్టిన పిల్లగాడిని కాంచి పెద్ద ఎదిగే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా టాబ్లెట్‌లనేది ఏసుకోవడం జరుగుతుంది. చనిపోయే వరకు ఇంక వాడుతూనే ఉండడమండి. ఏదో ఒక వాడుతున్నారండి. రోగం వస్తుంది. దానికి మెడిసిను అది కేవలం మనం తినే ఆహారంలోనే ఉంటదంటారు. ఉంటదండి. మనము తినే ఆహారపు అలవాట్లు మార్చుకోగలిగితే హ్మ్. మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే గతంలో పూర్వీకులు చాలా చక్కగా బ్రతికారు. ఇప్పుడున్న ఏసీలు గానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ గానీ ఏమీ లేవు. ఒక పూరి గుడిసెలో ఉండి కూడా చాలా చక్కని ఆరోగ్యంతో వాళ్ళు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ రోజున మనం 50 సంవత్సరాలు బ్రతకడం అంటేనే గగనంలా ఉంది. అవునండి. అంటే మానవుని మనుగడనేది ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మనమందరం ఆలోచించాలి. ఓకే అండి. దీనివల్ల మన ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన వాతావరణంలో వాతావరణం మీద ఏమైనా ప్రభావం ఏమైనా చూపుతదండి? ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కాకుండా రసాయన పద్ధతిలో వాడుతున్న కే ఈ ఈ సాగు విధానం వలన నేల పాడవుతది, ఆహా! నీరు పాడవుతది, ఓకే. వాతావరణం పాడవుతది. ఎందుకంటే రైతాంగం వాడే స్ప్రేయింగ్ వల్ల హుహు. అది కలుష్యం అవుతుందండి. దానివల్ల అందరికీ కూడా చాలామందికి క్యాన్సర్ వ్యాధి, చర్మ వ్యాధులు ఇలాంటి రకరకాల వ్యాధులొస్తాయి. అవునండి. అదే మన పద్ధతిలో అయితే ఎటువంటి పిండ్లు అవి వాడము. ఓన్లీ ప్రకృతి సిద్ధంగా సాగు చేస్తాం కాబట్టి వాతావరణం కూడా వేడెక్కదు. గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుతదండి. ఆహా! చాలా బావుంటుందండి. ఓకే అండి. ఏదన్నా మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు గదా! ఇందులోనే ఒక కషాయాలు కలుపుతారంటున్నారు. ఏదైనా ఒక కషాయం కోసం ఏమేమి వాడతారు ఏమన్నా చెప్తారా? మనము ఆహ్, భూమికి సూక్ష్మజీవుల ఉత్పత్తికైతే ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇలా ఉన్నాయండి. ఆహా! పురుగు గట్టా వచ్చినప్పుడు మనం నేమాస్త్రం స్ప్రే చేయడము, ఆహా! దశపర్ణి ఇలా ఒక్కోదానికి కొన్ని క్వాలిటీసు, క్వాంటిటీస్ ఉంటాయండి. ఆ పరంగా మనం వెళ్ళిపోతా ఉంటాం. ఓకే అండి. మీరు అనేక రకాల పంటలు పండిస్తున్నారంటున్నారు గదా! అవునండి. మరి రైస్ ఎలా తీసుకుంటారు మీరు? ఎలా ఎలా ఈ పలు రకాల పంటలతో పాటు ఒక హాఫ్ ఎకర్ ప్యాడీ ఉందండి. ఆహా! అందులోనే మేము పిండిలేయకుండానే మొత్తం అంతా పండించుకోవడం జరుగుతుందండి. ఆ ఆహారమే మేము తింటాం. ఓహోహో! ఓకే అండి. ఇందులో ఈ క్షేత్రంలో ఉన్న మీరు కవరేజ్ చేసిన ప్రతి మొక్క నుంచి మాకు ఉత్పత్తి వస్తానే ఉంటదండి. ఆ! ఇంచుమించుగా 45 రకాలు ఉన్నాయి. ఆహా! మనం గుర్తించగలిగినట్టయితే. ఇందులోని ఇది. ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. తులసి ఉంది, కలబంద ఉంది, ఓకే. మారేడు కషాయం, మారేడు ఆహా! పత్రి తులసి ఉంది. గూడా ఉందండి. ఉందండి. ఓకే అండి. మీరు రైతులకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? రైతులకి చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి. అవసరమైనప్పుడల్లా ఎవరైనా కాల్ చేసినా, లేదంటే నేను బయటికెళ్ళినప్పుడు కూడా మా క్షేత్రంకి రండి, చూడండి, ఆ విధంగా చేసుకోండి. మీ సొంత భూములు ఉన్నవాళ్ళైనా కనీసం చేసుకుంటే మంచిది కదా! అనేసి నేను చాలా ప్రయత్నాల్లో భాగంగా క్షేత్ర పర్యటన కూడా చేస్తా ఉంటానండి. ఆహాహా! ఓకే అండి. చాలా థాంక్స్ అండి. మీ అమూల్యమైన సమయాన్ని మాకిచ్చినందుకు. ఓకే అండి. థాంక్స్.